ఈ చిన్నపిల్లల్ని కరిచేయడం లేకపోతే పీక్కు తినడం చేసింది. హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఏదైతే మన రెస్టారెంట్ల నుంచి, ఈ చికెన్ దుకాణాల నుంచి, ఈ చేపల షాపుల నుంచి, అక్కడ నుంచి వచ్చిన వేస్టేజ్ అక్కడ రోడ్డు మీద కుక్కలకు వేసేయడం, రోజు ఆ ఆహారానికి అలవాటు పడిపోతున్నాయి. వాటిని పీక్కు తింటాం. వాడు ఎప్పుడైనా షాప్ 2 days బంద్ చేసాడు అనుకోండి, వీటికి ఆహారం దొరకని టైంలో ఇవి అటుగా వెళ్తున్న చిన్న చిన్న పిల్లలు వెళ్తే వాళ్ళ చేతుల్ని ఆహారం కింద భావించి అవి ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాయి కుక్కలు. ఆటోమేటిక్గా పిచ్చిక్కిపోతున్నాయి వాటికి. ఎవరైనా ఒక అమ్మాయి ఒంటరికి నడిచి వెళ్తున్నా సరే పీక్కుని తినేస్తున్నాయి కుక్కలు అనేవి, దాడి చేస్తున్నాయి. ఇది ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ మన రీసెంట్గా కోర్టు తీర్పిచ్చింది, వీటికి ఇంకా ఒకటే మార్గం కుక్కలను చంపడం. రేణుదేశాయ్ గారు అలాగా జర్నలిస్టుల మీద కానీ లేకపోతే ఇప్పుడున్న వ్యవస్థ మీద కంటెంట్ ఆఫ్ కోర్టు అవుతుంది. కోర్టు మీద కూడా ఆవిడ సీరియస్ అయ్యారు. ఆ రూట్ కాజ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మారుతి కారులో వెళ్ళినందుకు యాక్సిడెంట్ అయిందని కార్ల కంపెనీ మూసేయాలని కోర్టు తీర్పిస్తే ఎలా ఉంటుంది మీకు? అది ఆవిడ కోసం. హలో, హాయ్ అన్నయ్య, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు రేణుదేశాయ్ గారి టాపిక్ ఒక కొత్త టాపిక్ అయింది. ఈరోజు దాని మీద సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదు. గత 1 week నుంచో 2 weeks నుంచో అనసూయ గారి కేసు లేకపోతే ఆవిడ విషయం ఏదైతే ఉందో అది చల్లారుతుందిరా బాబు అనుకుంటే ఇదిగో ఇది కొత్త టాపిక్ లేసింది. దీని మీద రేణుదేశాయ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో ఆవిడ కొంచెం ఆవేశపూరితంగానో లేకపోతే జర్నలిస్టుల మీద కొంచెం భావోద్వేగాన్ని ఫీల్ అయ్యి కొంచెం ఆవేశపూరితంగానే మాట్లాడారు. ఆవిడ ఏం మాట్లాడారో పక్కన పెడితే ఆవిడ మీద మాత్రం నెటిజన్స్లో వ్యతిరేకంగా కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఆవిడ మాట్లాడింది జనాలు అర్థం చేసుకున్నారా, విన్నారా, అదేమన్నా తెలిసిందా అనే దాని మీద అసలు ఈ కుక్కల గొడవ ఏంటి, ఈ కుక్కల మీద కోర్టులు తీర్పు ఏమి ఇచ్చినాయి, అసలు దీని మీద సొల్యూషన్ ఏంటి, రేణుదేశాయ్ గారికి సొల్యూషన్ లేకపోవడం వల్ల అంత ఆవేశంగా ఫీల్ అయ్యారా, ఇదంతా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన డిజిటల్ క్రియేటర్ మురళి గారు ఉన్నారు, ఆయన్ని అడిగి దాని మీద మనం పూర్తి అవగాహన పొందుదాం. ఓకే, హాయ్ అండి మురళి గారు. హాయ్ అండి రమేష్ గారు, బాగున్నారా? బాగున్నా అండి. ఇదిగోండి మళ్ళీ అనసూయ గారిది అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఇది కొత్త టాపిక్ వచ్చేసింది. దీని మీద నిన్నటి నుంచి గట్టిగా హాట్గా వేడిగా అబ్బో మరి దీని మీద ఎన్ని పోలీస్ కేసు బుక్ అవుతాయో, అనసూయ గారు 43 మంది మీద పెట్టారంట. నాకు తెలిసి మీరు ఉన్నారేమో డౌట్ ఉందండి. లేదండి, అదేం లేదు. మీరు ఉంటారు, నేను ఎందుకుంటా, మీరు ఉంటారు. యాక్చువల్లీ అనసూయ గారు మేము అంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఫాలో అవుతాం కాబట్టి మీరు కొంచెం అనసూయ గారు అగ్రెసివ్గా వెళ్ళారు. సరే, నేను అనసూయ గారి టాపిక్ పక్కన పెట్టేసి ప్రజెంట్ టాపిక్ ఏమో దాని మీద మాట్లాడదాం ఈరోజు మనం. ఓకే, అయితే కదా అయిపోయింది కదా, అవుట్డేటెడ్ ఇంక అది. అయితే ఏంటంటే ఇప్పుడు రేణుదేశాయ్ గారు ఒక కుక్కల టాపిక్ తీసుకొచ్చారు. ఆ కుక్కలు, వీధి కుక్కలు ఏదైతే ఉన్నాయో గతంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఎక్కువైపోయినాయి. ఈ ఉప్పల్లో కానీ లేకపోతే ఎల్బీ నగర్లో, మొన్న మలక్పేటలో కూడా ఈ చిన్నపిల్లల్ని కరిచేయడం లేకపోతే పీక్కు తినడం చేసినాయి. దాని మీద సుమోటోగా కోర్టు తీర్పు తీసుకుంది, హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఆ తీర్పు మీరు వినే ఉంటారు. ఆ తీర్పు సమంజసంగా ఉందని నేను అనుకుంటున్నాను. బట్ దీని మీద రేణుదేశాయ్ గారు అయితే మాత్రం అగ్రెసివ్గా కొంచెం కోపంగా అయితే మాట్లాడారు. అలాగే ప్రెస్ మీద కూడా ఆవిడ అరుస్తూ మాట్లాడారు. అయితే రేణుదేశాయ్ గారు ఎందుకు ఇలా మాట్లాడారని మీరు అనుకుంటున్నారు? ఆవిడ మాట్లాడింది నేను కూడా చూశానండి రమేష్ గారు. అది ఈ రోజుకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఆవేశం కాదు ఆవిడది, అది ఎప్పటి నుంచో ఉంది. అదేంటంటే ఒకేసారి ఆవిడ బరస్ట్ అవ్వడం జరిగింది అలా అగ్రెసివ్గా. అయితే సడన్గా ఏదో 1 minute 1 hourలో వచ్చేసిన కోపం అయితే కాదు. ఆవిడ సైలెంట్గా ఉన్నారు, ఇంతకుముందు ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఇలా కుక్కలు చిన్నపిల్లలు దాడి చేసినప్పుడు చాలామంది రెస్పాండ్ అవ్వారు, చాలామంది ఇంటర్వ్యూస్ వీడియోస్ బోల్డ్ పెట్టారు. సో ఆవిడ ఎప్పుడు మాట్లాడలే, సైలెంట్గా ఉన్నారు ఆవిడ బేసిక్గా జంతు ప్రేమికురాలు, కుక్కలంటే బాగా ఇష్టం, వాడు కుక్కలు పెంచుతారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆవిడ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంటే మెయిన్ సిస్టమ్ ఏదైతే మన సిస్టమ్ ఉందో, ఈ వ్యవస్థ, ఈ మున్సిపాలిటీ, ఈ జిహెచ్ఎంసి ఏదైతే ఉందో తప్పు, అందులో మనం కూడా భాగస్వాములమే, ఈవెన్ మీరు నేను కూడా. ఈ కుక్కలు ఎందుకు అలా మనుషుల్ని, చిన్నపిల్లల్ని పీక్కు తినేస్తున్నా అన్న దానికి కరెక్ట్ రీజన్ ఏంటంటే రమేష్ గారు, దీంట్లో ఒకటి వాటికి ఏదైతే మన రెస్టారెంట్ల నుంచి, ఈ చికెన్ దుకాణాల నుంచి, ఈ చేపలు విక్రయించే షాపుల నుంచి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అక్కడ నుంచి వచ్చిన వేస్టేజ్ దాన్ని వీళ్ళు సరైన డంపింగ్ చేయకపోవడం ఒకటి కారణం. అక్కడ రోడ్డు మీద కుక్కలకి, వీధుల్లో తిరిగి కుక్కలకు వేసేయడం, వాటిని ఆహారం కోసం వెయిట్ చేసి వాటిని తినడం, అదొక రీజన్. అది ఎందుకు రీజన్ అవుతుందంటే రోజు ఆ ఆహారానికి అలవాటు పడిపోతున్నాయి అవి, వాటిని పీక్కు తింటున్నాయి. కోడి, చికెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ నుంచి. వాడు ఎప్పుడైనా షాప్ 2 days బంద్ చేసాడు అనుకోండి, వీటికి ఆహారం దొరకట్లేదు. దొరకని టైంలో ఇవి అటుగా వెళ్తున్న చిన్న చిన్న పిల్లలు వెళ్తే వాళ్ళ చేతుల్ని ఆహారం కింద భావించి వాటిని పీక్కు తింటున్నాయి అవి, అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే
మన ఇప్పుడు ఏదైతే మన హైదరాబాద్ ఉందో ఇక్కడ మెయిన్ ఇంటికి వచ్చి 4 కార్లు ఉన్నాయి అందరికి కూడా. అవును. ఇప్పుడు కార్లు కామన్ అయిపోయింది అందరికి కూడా. కార్ అనేది కామన్ అయిపోయింది. విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ ఒకటి, వాహనాలు, ఈ పొల్యూషను, ఈ చెత్త చెదారం మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది. ఇంకా ఈ సౌండ్స్, వీటి వల్ల ఈ వాహనాల రద్దీ, వాటి హారన్స్, వాటి సౌండ్స్, ఈ కన్స్ట్రక్షన్ సౌండ్స్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే కుక్కల మానసిక ఒత్తిడి ప్రభావం చూపిస్తున్నాయి. అవి ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాయి కుక్కలు. ఆటోమేటిక్గా పిచ్చెక్కిపోతున్నాయి వాటికి. అలా పిచ్చి కుక్కలా తయారైపోయి ఈ చిన్న చిన్న పిల్లల్ని పీకేయడం, చిన్నపిల్లలు అవసరం లేదు, పెద్దవాళ్ళు కూడా పీకేస్తున్నాయి, అవి కరిచేస్తున్నాయి. రోడ్డు మీద ఎప్పుడన్నా ఒకడే ఒంటరిగా వెళ్తే 10 కుక్కలు గుంపుగా వెళ్ళి మనం వాడి ఎప్పుడు పీకేస్తున్నాయి. మనం చాలా వీడియోస్లో చూసాం, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూస్తున్నాం డైలీ. మనం ఎవరైనా ఒక అమ్మాయి ఒంటరిగా నడిచి వెళ్తున్నా సరే పీక్కుని తినేస్తున్నాయి కుక్కలని, దాడి చేస్తున్నాయి. ఇది ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ మన రీసెంట్గా కోర్టు తీర్పిచ్చింది, వీటికి ఇంకా ఒకటే మార్గం, కుక్కలను చంపేమని తీర్పిచ్చేసింది. అవును. మొత్తం అన్నిటిని. నేను అది సరైనది కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రూట్ కాజ్, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడ మొదలైంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనం దాన్ని హీల్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు సపోజ్ మీకు దెబ్బ తగిలిందండి, మీకు బండి మీద పడిపోయారు, మీరు ఏదో చిన్న దెబ్బ తగిలింది, మీరు పైన ఆయింట్మెంట్ రాస్తున్నారు, యాంటీబయాటిక్ ఇస్తున్నారు, కానీ గాయం మానట్లేదు. ఎందుకు మానట్లేదు? మీకు షుగర్ ఉంది, ఆ షుగర్ వల్ల తగ్గట్లేదు. అది రూట్ కాజ్ ఎక్కడ ఉంది? షుగరు. మెయిన్ ఆ షుగర్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు బాగా అర్థమవుతుంది ఇది. మీరు ఇప్పుడు చలికి బాగా వణుకుపోతున్నారండి, మంచి చలి ఎక్కువ ఉంటుంది మీకు బాగా. మీకు ఒక ఆయన వచ్చి మీకు దుప్పటి కప్పుతాడు, మీకు అయినా సరే చలి ఆగట్లేదు. జస్ట్ 2 మినిట్స్ మీకు అనిపిస్తుంది తగ్గినట్టు. ఇంకోటి మళ్ళీ రగ్గేస్తాడు, కొంచెం దలసరి కూడా వేస్తాడు. ఇంకో అతను వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసేస్తాడు, అవ్వదు. ఏసీ బంద్ చేస్తారు, అవ్వదు. ఆ చలి ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి, క్లైమేట్ నుంచి. విండో క్లోజ్ చేసేస్తే ఆ చలి లోపల రాదు కదా. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? విండో క్లోజ్ చేసేస్తే చలి రాదు మీకు. అలానే కుక్కలకు కూడా ఈ పరిష్కారం ఏంటంటే, మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో మన జనాభా అంతా కూడా ఈ వేస్టేజ్, ఈ పొల్యూషన్ ఇవంతా చేస్తున్నామో అవి మన చేతుల్లో ఉంది. మనం కంట్రోల్ చేసుకుంటే అవి కంట్రోల్గా ఉంటాయి. నేను చెప్పేది అది. సార్ మీరు చెప్పిన ఆన్సరు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థలో ఉన్న ఈ అధికారులు, లేకపోతే లాయర్స్ కానీ, లేకపోతే అడ్వకేట్స్ కానీ, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోకుండానే జడ్జి గారి ముందు ఈ రిపోర్ట్ పెట్టేసి తీర్పు ఇప్పించేశారంటారా? లేదండి, పరిగణనలో తీసుకుంటారు. మనకి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ రావాలని చెప్పేసి వీళ్ళు స్పాంటేనియస్గా చేస్తారు, కానీ లాంగ్ రన్లో ఎవడో చేయడు దీన్ని. మనకు అప్పటికప్పుడు సమస్య పరిష్కారం అయిపోవాలి అన్న వేలో ఆలోచించి వీళ్ళు కుక్కలను చంపేమన్నారు, కానీ లాంగ్ రన్లో చేయాలంటే ఇది ఇప్పుడు అయ్యే పని కాదు ఇది. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ని కానీ, పొల్యూషన్ కానీ, చెత్తను కానీ మీరు వెంటనే మీరు షార్ట్అవుట్ చేయగలరా? చేయలేరు. ఇది అవ్వదు. అవ్వని పక్షంలో ఆల్టర్నేటివ్ ఏమి ఎంచుకున్నారు వాళ్ళు? కుక్కలను చంపేయడం. అది వాళ్ళు చూస్ చేసుకున్న విధానం. దాని మీదే ఆవిడ అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు రేణుదేశాయ్ గారు. ఆవిడ ఎందుకు రియాక్ట్ అయ్యారు? మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆవిడ. ఇప్పుడు ఎవరన్నా రేప్ చేస్తారో ఒక అమ్మాయిని, ఇంక రేప్ చేస్తే మగజాతిని అందరినీ చంపేస్తారా, అతను ఒక్కడే మీరు శిక్షిస్తారా అన్నాడు ఆవిడ. అడిగిన పాయింట్ కరెక్టే ఆవిడ అన్నది. ఇప్పుడు ఒక కుక్క అరిచిందండి, ఆ కుక్కనే చంపుతారా, మిగతా 90 మంది కుక్కలను చంపేస్తారా అడిగింది ఆవిడ. ఇది వ్యాలిడ్ పాయింటే కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఎవరినో రేప్ చేస్తారు రమేష్ గారు, మిమ్మల్ని శిక్షిస్తారా, ఇంకా మగజాతి మగోడు రేప్ చేస్తున్నాడు కదా మిగతా మగోళ్ళని అందరినీ చంపేస్తారా? దీనికి ఆన్సర్ చెప్పండి. దీనికి ఆన్సర్ ఉందండి. ఇప్పుడు చెప్పండి. నేను రేప్ చేశానని అనుకోండి, నాతో ఉన్న స్నేహితులందరినీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుద్ది. అందులో వాళ్ళ ఫోన్ కాల్స్ని, డేటాని తీసుకుంటారు, భాగస్వాములుగా తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ తప్పు అతను ఒక్కడే చేశాడో, నలుగురు చేశాడో తెలుసుకుంటారు. తర్వాత తప్పు ఒక్కడే చేశాడు అనుకో వదిలేస్తారు, అదే తప్పు చేసిన పట్టుకుంటారు, కన్నవాళ్ళని వదిలేస్తారు. ఓకే, తప్పుకి కొంచెం పేరేపరం జరిగింది అనుకో, ఈ 5గురిని కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు కోర్టు తీర్పులో కూడా అక్కడ నాకేం అర్థమైందంటే, ఇప్పుడు ఒక్క కుక్కే లేదు అక్కడ, ఆ కుక్కల గుంపు ఉంటుంది. ఒక కుక్క వెళ్తుంది, కనవ 4 కుక్కలు వెళ్తారని 4 కుక్కలు మంచి అని కాదని కాదు కదా, వాటికి ఆహారం పుట్టేస్తుంది, దీనికి పుట్టలేదని. ఇప్పుడు దానికి కూడా ఆహారం పుట్టకపోతే ఆ 4 కూడా అటాక్ చేస్తాయి అని చెప్పి కోర్టు ఏం చెప్తుంది, ఈ 5 కుక్కలనే చంపేస్తే సిటీ వరకే, సిటీ వరకు వాళ్ళు రమేష్ గారు ఆ కుక్కతో పాటు 4గురిని చంపేస్తే న్యాయం జరుగుతుంది అంటున్నారు కదా మీరు. అయితే మీరు చెప్పింది ఎలా ఉందంటే, ఇప్పుడు ఒకడు రేప్ చేస్తే వాడు ఫ్రెండ్స్ని కూడా చంపేయండి, అప్పుడు న్యాయం జరుగుతుంది అన్నట్టు మీరు చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పింది అలాగే ఉంది. నేను చెప్పాను, నేను ఒకవేళ రేప్ చేస్తే
నా ఫోన్ డేటాని అవును. అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు డేటా పోలీస్ చేస్తారు, అన్ని డిపార్ట్మెంట్. చేస్తారు. ఓకే. అక్కడ కానీ కుక్కల ఫైనల్‌గా విషయంకి జడ్జ్‌మెంట్ వచ్చేటప్పటికి మీకే వస్తది మీరు చేసినట్టు. యానిమల్ యానిమల్ అవును. యాక్ట్ ఏదైతే ఉందో యానిమల్ హ్మ్. హ్మ్. యాక్ట్‌లో ఈరోజు రేణుదేశాయ్ హ్మ్. గారు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారండి. హ్మ్. ఈరోజు యానిమల్ లవర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అమలా గారు. ఆవిడ రాలా. అవును. సాయి కిరణ్ గారు ఆవిడ రాలా. హ్మ్. చాలామంది హ్మ్. మేయర్ విజయలక్ష్మి గారు ఆవిడ కూడా మాట్లాడలా. హ్మ్. కనీసం ట్వీట్ కూడా చేయలా. అవును. రేణుదేశాయ్ గారికి వాళ్ళు ఎంత మొహం మాట్లాడినప్పుడు ఈవిడ మీదకొచ్చిందంటే కూడా మాట్లాడలేదు కదా! ఆ! అంటే అందరూ ఒకేసారి మాట్లాడాలి రూల్ ఏమన్నా ఉందా? ఒకరి తర్వాత ఒకళ్ళు? మరి పెద్ద పెద్ద అదే డాగ్ అంటున్నా. లవర్స్ అండి వాళ్ళు. ఇప్పుడు అమలా గారు మాట్లాడినప్పుడు ఈవిడ రాలేదు. మేయర్ గారు మాట్లాడినప్పుడు ఈవిడ రాలేదు. అంటే ఈ నలుగురు ఒకేసారి అనుకుని మాట్లాడాలా? అవునండి. ఈవిడ టైం వచ్చింది ఈవిడ మాట్లాడింది. హ్మ్. సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి. అంతేగాని ఈవిడ అందరికి చెప్పుద్దేంటి నేను మాట్లాడుతున్నాను రండి అని చెప్పేసి. ఓకే. ఈవిడ టైం వచ్చింది మాట్లాడింది అంతే. ఆవిడ ఒపీనియన్స్ ఆవిడ పర్స్పెక్టివ్‌లో ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేసింది అంతే. మాట్లాడింది అంతే. దాంట్లో తప్పే ఉంది. లేదండి. ఇక్కడ ఇంకో హ్మ్. విషయం చెప్పాలి సార్ మీకు. చెప్పండి. నేను చూస్తున్నానండి చాలా హ్మ్. కొన్ని సిట్యుయేషన్‌లో నేను ఒక కంపెనీ చూస్తాను. హ్మ్. ఆ కంపెనీ కాడ ఒక పెద్దావిడ. హ్మ్. ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టరో ఎవరో ఆవిడ. హ్మ్. ఆవిడ రోజు ఆ స్ట్రీట్ డాగ్స్‌కి పెడిక్యూరో లేకపోతే అదేంటి అవును. చాలా మంది పెడతారు అట్లా. పెడుతుంది. అంతెందుకు మా ఓకే. స్ట్రీట్‌లో కూడా మా ఏరియాలో పెడతారు. ఒక ఆహ్, పెద్దాయన ఆహ్, ఆ కు బిస్కెట్స్ ఏస్తారు. గుడ్డి అవి బిస్కెట్‌లు ఆ అవి కుక్కలు పట్టుకొచ్చి కుక్కలకి అక్కడ రోజు పెడుతుంటాడాయన. ఒక హ్మ్. 5, 6 అక్కడ ఉండిపోతున్నాయి సార్. హ్మ్. నైట్ ఎప్పుడైనా మేము బైకుల మీద వెళ్తుంటే హ్మ్. అవి అరుస్తాయి. హ్మ్. సడెన్‌గా మాకు అవి అరిసేటప్పుడు కంగారొచ్చి హ్మ్. బైక్ ఆపడం లేకపోతే కింద పడిపోవడం జరుగుతుంది. అవును. మరి ఇటువంటి సమస్యలకి హ్మ్. సొల్యూషన్ లేదు కదా! హ్మ్. మీరు అంటున్నట్టు ఏదో స్ట్రీట్‌లోనో లేకపోతే ఎక్కడ అదే. మటన్ అదే. కొట్టుల్లోనో వాడేసేసి వాళ్ళని పెంచడం వల్ల అవి హ్మ్. వైల్డ్‌గా మారుతున్నాయి. హ్మ్. సౌండ్ సిస్టమ్‌గా మారుతున్నాయి. హ్మ్. ఇప్పుడు ఎంత బిజినెస్ ఇస్తున్నాం. మేము హైదరాబాద్‌కి హ్మ్. 60,000 కోట్ల నుంచి 1,00,000 సంవత్సరం బిజినెస్ ఇస్తున్నాం. హ్మ్. ఒక హైదరాబాద్ జనం అంతా కలిపి. హ్మ్. అది హ్మ్. గవర్నమెంట్ నిర్ణయమా? కోర్ట్ నిర్ణయమా? అనేది వాళ్ళకి మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము హ్మ్. గవర్నమెంట్‌ని నగ్గించుకున్నాం. వాళ్ళు ఒక నిర్ణయం అయితే పాస్ చేస్తుంటే మా కోసం మేము పోరాడుతున్నాం. ఎందుకంటే మా చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఎల్బీ నగర్‌లో గాని, మలక్పేటలో గాని చిన్న పిల్లలు పసికందులు. హ్మ్. మా కుక్క లేకపోతే కోర్ట్ కూడా అదే అంది. హ్మ్. కుక్క మనిషి ప్రాణం అంటే మేము మనిషి ప్రాణానికి ఇంపార్ట్ ఇస్తామని కోర్ట్ అంది. మేము హ్మ్. ఆ విధంగా తీసుకుంటే సడెన్‌గా బైక్ మీద పడిపోతాం. నా వల్ల నా ఫ్యామిలీ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతది. నా ఫ్యామిలీతో పాటు ఏదైతే ఫండమెంటల్‌గా ఫ్యామిలీస్ ఉంటాయో అంటే నేను హ్మ్. ఇప్పుడు హ్మ్. ఐరన్ చేయించుకుంటాను. ఐరన్ షాపోడు రిఫ్లెక్ట్ అవుతాడు. హ్మ్. లేకపోతే పాలు ఎంచుకుంటాను. పాలోడు ఇలాగ రిఫ్లెక్ట్ అవుతుంది కదా! ఇప్పుడు ఇక్కడున్న హైదరాబాద్ కుక్కల్ని చంపేయడం వల్ల ఏమవుతుంది? బిజినెస్ పెరుగుతది కదా! జనాలు రమేష్ గారు ఇప్పుడు మీరు చెప్పింది కూడా మీ పాయింట్స్ నేను అగ్రీ అవుతాను. నేను కూడా దానికి సపోర్ట్ చేస్తాను. కాకపోతే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు గాయం మీద ఆయింట్‌మెంట్ రాసినట్టు, ట్రీట్మెంట్ చేసినట్టు కోర్ట్ చేయకుండా, ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాని నుంచి హీల్ చేసుకుంటూ వస్తే అందరికీ సేఫ్. ఇలా బయట అందరూ చాలామంది కొట్టుకోరు వీటి గురించి. హ్మ్. ఈ డిబేట్‌లవి పెట్టుకోరు. హ్మ్. మనం కూడా దీని గురించి మాట్లాడుకోం. దీనికి చాలా మార్గాలున్నాయి. ఈ వ్యాక్సినేషన్ ఉంది. ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ ఉంది. హ్మ్. ఇవన్నీ చేసుకోవచ్చు గవర్నమెంట్ చేయొచ్చు. కానీ హ్మ్. ఇవన్నీ ఎవ్వరు ఆలోచించరు. మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడుందంటే మన వ్యవస్థలో ప్రాబ్లమ్ ఉందిది. ఈ హ్మ్. చెత్త నియంత్రించుకోవచ్చు. మనందరం మనమే జేసుకోవచ్చు హ్మ్. కదా! ఇప్పుడు రోడ్డు మీద పొల్యూషను, ట్రాఫిక్కు, ఈ చెత్త చెదారం అంతెందుకు మన ఆఫీసు టర్నింగ్‌లో కార్నర్‌లో చాలామంది చెత్తేసేస్తారక్కడ. ఓకే. ఇప్పుడు అక్కడ మార్కెట్ జరుగుద్ది. హ్మ్. ఎవ్రీ థర్స్‌డే. హ్మ్. అక్కడ మార్కెట్ చెత్త అంతా అక్కడే ఉంటది మొత్తం. ఆ హ్మ్. కుళ్ళిపోయిన వ్యర్థాలు వాటికి కుక్కలొచ్చి పడుకోవడం, దొర్లడం, అక్కడి నుంచి వాళ్ళు హ్మ్. చేసుకోవడం. అదే ఈ చికెను, ఫిషు మొత్తం ఈ చెత్తనంతటిని కంట్రోల్ చేసుకుంటే గనక, ఈ కుక్కల మానసిక వ్యవస్థ మీద మనం కొంచెం ఇది చేస్తే అవి అవి బావుంటాయి కుక్కలు. హ్మ్. ఇప్పుడు చాలామంది కుక్కలకి ఆహారం పెడతారు. కొంతమందేమో తరిమేస్తారు. కొంతమంది పెట్టరు. ఉంటారు. ఏవండీ జంతు ప్రేమికులన్నది ఇక్కడే కాదు, వీళ్ళే కాదు మొత్తం ప్రపంచం అంతా ఉంటారు అన్ని చోట్ల కూడా. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? ఆవిడ ఎందుకు నేనంత అగ్రెసివ్‌గా రియాక్ట్ అయ్యారంటే, ఎప్పటినుంచో ఉందండి. ఆవిడ లోపల బాధ మొత్తం అంతా బయటికి వెళ్ళగక్కింది ఆవిడ. నిన్న మొత్తం బయటికి ఆవిడ కొంచెం అగ్రెసివ్‌గా ఇదయిపోయింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని అందరూ కూడా నెటిజన్‌లందరూ దానికి ఇప్పుడు కౌంటర్‌లు ఇస్తున్నారు ఆవిడకి. కుక్కలని చెప్పేసి. దీని మీద చాలామంది ఒకసారి ఆర్‌జీవి గారు కూడా దీని మీద మాట్లాడారు. అవును. అప్పుడుతో మేయర్ గారితో చాలా ఫైట్ చేశారు. ఒక అవును. 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంట ఇది జరిగింది. హ్మ్. ఇక్కడే మన హైదరాబాద్‌లోనో పాపం చిన్న పిల్లాడిని ఒక 3, 4 ఇయర్స్ బాబుని హ్మ్. ఒక 10 కుక్కలు కలిసి చాలా దారుణంగా పాపం చంపేసినాయి పిల్లోడిని. అప్పుడు కూడా మనం చూసాం. వీడియోలు చూసి బాధపడ్డాం మనం అనుకున్నాం గానీ, ఆ మేయర్ గారు మాట్లాడిన మాటలకి ఆర్‌జీవి గారు కౌంటర్ ఇచ్చేవారు. ఆయన ట్వీట్‌లేసేవాడు ఇవన్నీ చేసాం. కాపోతే ఇప్పుడేంటంటే మనం వీళ్ళకి సపోర్ట్ గవర్నమెంట్‌కి ఎగెయిన్స్ట్ అని కాదు. దీనికి సరైన రూట్ కాజ్ ఏముంది? అక్కడి నుంచి హీల్ చేసుకురావాలి. హ్మ్. నా ఉద్దేశ్యం అయితే అది. ఓకే. ఓకేనండి? ఓకే. సరే మీరు చెప్పిన ఉద్దేశం బావుందండి. హ్మ్. హ్మ్. రేణు దేశాయ్ గారు అలాగా జర్నలిస్టుల మీద గాని, హ్మ్. లేకపోతే ఇప్పుడున్న వ్యవస్థ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతది. కోర్ట్ మీద కూడా ఆవిడ సీరియస్ అయ్యారు.
అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఆవిడ ఏమైనా ఆ! చెప్పాలనుకుంటే ఒక్క నిమిషం సానుకూలంగా ఉండండి. చెప్పొచ్చు కదా! చెప్పొచ్చు. మరి ఆయన కూడా సానుకూలంగా అడగొచ్చు కదా! ఆయన ఏమన్నాడు? అంటే మీరు ఆవిడని సరిగ్గా ఏమడిగాడు ఆయన రేణుదేశాయ్ గారిని? ఆయన ఏమన్నాడు జర్నలిస్టు? ఆయన ఆహ్, ఏమడిగాడు? మీరు "నువ్వు ఏసీ గదిలో ఉండి ఏసీ గదిలో ఉండి చెప్తున్నావు కబుర్లు నువ్వు" అని చెప్పేసి అన్నాడు. అవును. అవును. ఆవిడ వెంటనే ఎందుకంటే ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలు ఆవిడకి ఎవరైతే హెల్ప్ చేస్తారో ఆవిడ చాలా పిల్లల్ని చదివిస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఆవిడ చాలా చేస్తున్నారు. హ్మ్. ఎప్పుడు కూడా ఇన్‌స్టాలో కూడా ఎక్కడ పోస్ట్‌లు అయి పెట్టుకోలేదు ఆవిడ. హ్మ్. ఆవిడ చాలా చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మీరున్నారు రమేష్ గారు, నేనున్నానండి. మనం కూడా బయట చాలా చేస్తున్నాం. స్వచ్ఛంద హ్మ్. సేవా కార్యక్రమాలు. మనం అవును. ఎప్పుడన్నా పోస్టులు పెట్టుకున్నామా? పెట్టుకోలే కదా! అది ఆవిడ మనసు కూడా అలాగే పర్సనల్. చేస్తుంది ఆవిడ. అవును. అంతే అది పర్సనల్ ఆవిడ. హ్మ్. ఆవిడకి బయటికి అలా ఎక్స్‌పోజ్ చేసుకోవాలని నేను చేస్తాను ఆవిడకి ఇష్టం లేదు చూపించుకోవడం. హ్మ్. సో, ఆ ఉద్దేశమే ఆవిడ రియాక్ట్ అయ్యారు. అంటే నువ్వు ఎప్పుడైనా దేనికైనా ఎవరికైనా చేసావా నువ్వు? ఎవరికైనా సేవ చేసావా? నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అసలు చెవులు ఉన్నాయా లేదా పని చేస్తా అడిగింది ఆవిడ. హ్మ్. అంతే కదా! ఇప్పుడు ఎవడైనా ఒక తప్పు చేస్తే సపోజ్ ఆవిడ ఏదో హీరో హోండా సంథింగ్ ఏదో ఎగ్జాంపుల్ చెప్పింది ఆవిడ. హ్మ్. ఇప్పుడు మారుతి కార్ మీద వెళ్తామండి మనం యాక్సిడెంట్ అవుద్దండి. మారుతి కార్ మీద యాక్సిడెంట్ అయిందని చెప్పేసి మారుతి కంపెనీని క్లోజ్ చేసేయాలని కోర్ట్ తీర్పిస్తే ఎలా ఉంటది? అని అడిగింది ఆవిడ అంతే. జస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. అలా చెప్పింది ఆవిడ. దాని రూట్ కాజ్ ఏంటో దాన్ని మీరు నియంత్రించాలి గానీ, ఇప్పుడు మారుతి కార్ యాక్సిడెంట్ అయిందండి. దాని రూట్ కాజ్ ఏంటి? బిల్డ్ క్వాలిటీ బాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కార్‌ది. హ్మ్. ఇంకోటేంటి మితిమీరిన వేగం. డ్రైవింగ్ నాలెడ్జ్ లేనివాడు, రోడ్డు రూల్స్ తెలియనివాడు, ఆ లేన్స్ గురించి, ఆ సైన్ బోర్డ్స్ గురించి వాటి గురించి తెలియనోడు పాపం 20 ఏళ్ల కుర్రోళ్ళు వాడికి కారు చేతికి రాగానే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఇంక మొత్తం యాక్సిలరేటర్ మట్టన తొక్కేస్తాడాడు. వాడు గాల్లో తేలిపోయి వెళ్ళిపోతాడాడు. వాడికేమన్నా తెలుసా? యాక్సిడెంట్ అవుద్ది, మనం చనిపోతామని. ఆ రూట్ కాజ్ వేరే ఉంటది. ఇప్పుడు మారుతి కారులో వెళ్ళినందుకు యాక్సిడెంట్ అయిందని కార్ల కంపెనీ మూసేయాలని చెప్పి కోర్ట్ తీర్పిస్తే ఎలా ఉంటది మీకు? అది ఆవిడ క్వెషన్ చేసింది. సార్ అంతే మీరు తప్ప దీంట్లో ఆవిడ అగ్రెసివ్ లేదు, ఆయన తప్పుగా మాట్లాడింది ఏమి లేదు దీంట్లో. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఆవిడ అలా మాట్లాడినందువల్ల ఏమవుతుందంటే, ఈ ఛానల్స్‌కి, యూట్యూబర్స్‌కి మంచి కంటెంట్ దొరికింది. అది ఓకే. అయితే నా ఒపీనియన్. ఈ కంటెంట్ ఏదైతే ఉందో హ్మ్. రేణుదేశాయ్ గారిది ఎక్కడితో ఆగిపోతుందా? లేకపోతే ఇది కూడా అనసూయ గారి ఎపిసోడ్ లాగా లేదు లేదండి ఆగిపోద్ది. ఖచ్చితంగా ఆగిపోతది. హ్మ్. ఇప్పుడు అనసూయ గారిది కూడా ఆగిపోయింది కదా! హ్మ్. జస్ట్ ఒక 10 ఆర్ 15 డేస్ అండి ఇది మహా అయితే. ఓ 1 వీక్ ఉంటదంతే. మనం ఓకే. చూస్తున్నాంగా. ఈ డైలీ అప్‌డేట్స్‌లో ఇవి లాంగ్ రన్‌లో ఏమి రన్ అవ్వవు ఇవి. ఏమన్నా డైలీ ఓకే. సీరియల్సా? ఓకే. ఈటీవీ సీరియల్సా? లాంగ్ రన్ అలా ఇప్పుడు ప్రొలాంగ్ అవ్వడానికి ఇవి. ఇప్పుడు యూట్యూబ్‌లో కాంట్రోవర్సీ సీరియల్స్ అనే కదండీ ఎక్కువగా చూస్తున్నారు. సరే హ్మ్. అదంతా పక్కన పెడితే, మీరనే సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఈ మటన్ కొట్లు, లేపోతే చేపల కొట్ల మీద కొంచెం అగ్రెసివ్‌గా మున్సిపాలిటీ గాని, లేపోతే అవును. అధికార డిపార్ట్‌మెంట్లు గాని అవును. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అంతే. రేణుదేశాయ్ గారు దీని మీద ఏమైనా స్పందించి గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకొని ముందు పొల్యూషను, ఆ! ఈ చెత్త ఇవన్నీ తగ్గించాలండి. ఓకే. అది మీరు రేణుదేశాయ్ గారికి మొత్తం. ఏమైనా దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? లేదండి. నేనేమి చెప్పదలుచుకోలేదు. మరి రేణుదేశాయ్ గారు మరి ఈ వీడియో చూస్తే హ్మ్. ఒకవేళ ఈ మటన్ కొట్ల మీద లేకపోతే రేపొద్దున చికెన్ కొట్ల మీద మరి ఆవిడ ఈ వీడియోలు తీసి పెట్టి ఇంకో గొడవ రేకెత్తించేలా లేదు లేదు. చేస్తారేమో. అలా లేదు. ఆవిడే పెట్టనవసరం లేదు. మనం కూడా పెట్టొచ్చు. అవును ఓకే. మీరు పెట్టండి. మీకు కూడా చేతిలో మొబైల్ ఉంది కదా! అంటే మీ దీనివల్ల చేతిలో ఏమవుతుందంటే ఫోన్ ఉన్న ప్రతి బిజినెస్‌ని కిల్ ఒక్కళ్ళు చేస్తున్నట్టు అవుతుంది కూడా కదా సార్. వీడియో పెట్టే హక్కు ఉంది. పెట్టండి ఏం కాదు. మీ ఏరియాలో మీ చికెన్ షాప్ దగ్గర ఎవరైనా బయట చెత్తేసారనుకోండి చికెన్ హ్మ్. వేస్టేజు. హ్మ్. అది తీసి వీడియో పెట్టండి. దీనివల్ల కుక్కలు అలాగా మానసికంగా ఇదయిపోతున్నాయి. పిచ్చి కుక్కలు అయిపోతుంది చెప్పండి. ఆ అవును. కుళ్ళిపోయిన మాంసం తినడం వల్ల, వేస్ట్ తినడం వల్ల కుక్కలు మానసికంగా పిచ్చెక్కిపోతున్నాయి అని పెట్టండి మీరు కూడా వీడియో. అని మీరు చెప్తుంది ఒక రకంగా బాగున్నా గాని, హ్మ్. ఈరోజు ఎవడికో నచ్చకపోతే ఆ చికెన్ షాపుల మీద, మటన్ షాపుల మీద పడి హ్మ్. ఆడు వీడియో తీసి ఏదో కొంచెం రక్తం కారుతున్న వీడియో తీసి హ్మ్. అది పెట్టేసి, ఇదిగో ఈ చికెన్ షాపోడు కుళ్ళిన వ్యర్థ పదార్థాలు అమ్ముతున్నాడు. హ్మ్. లేకపోతే కుక్కల్ని చంపేసి అమ్ముతున్నాడు అనేసి పెడతా ఉంటారు. మరి దీని మీద లేదండి. అవన్నీ అప్పటికప్పుడు అది పెనం మీద దోశల్లాగా వేడి వేడిగా ఉంటాయి గానీ, ఓకే. లాంగ్ రన్‌లో ఏమి అవ్వండి అవి. ఓకే. ఓకే సార్. అంతే జస్ట్ అక్కడితో అయిపోతాయి అంతే అవి. ఆ! ఇప్పుడు మీరున్నారండి ఒక కంటెంట్ ఇలా చూస్తున్నారు. వెంటనే మీరు స్క్రోల్ చేస్తున్నారు దీన్ని. ఇలా మీరు మొబైల్ ఇట్లా చేస్తూనే ఉంటున్నారు గానీ, కంటిన్యూస్‌గా ఒక సినిమా అలా 2 ½ అవర్స్ చూసినట్టు చూస్తున్నారా మీరు చూడరు కదా! అలా వెళ్ళిపోతాయి అంతే. ఇదండి ఈ పాడ్‌కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మురళయ్య గారు ఏం చెప్తున్నారంటే, ఈ కుక్కలు మానసిక స్థితి పడిపోవడానికి కారణం, లేపోతే అవి చిన్న పిల్లల మీద అటాక్ చేయడానికి కారణం, ఇక్కడున్న ఈ మటన్ షాపులు, లేపోతే చికెన్ షాపులు, లేపోతే చేపల కొట్లు, లేపోతే ఈ హోటల్స్‌లో వేస్ట్ వ్యర్థ పదార్థాలు, మాంసకృతులు, కుళ్ళిపోయిన మాంసకృతులు అవి సరిగ్గా మున్సిపాలిటీ వాళ్ళు పరిశీలించకుండా, అవి పట్టుకెళ్ళకుండా రోడ్ల మీద పడేయడం వల్ల ఈ కుక్కలు ఇలాగ తయారవుతున్నాయంట. ముఖ్యంగా పొల్యూషన్ అంట. మన హైదరాబాద్‌లో పొల్యూషన్ ఎక్కువైందని మురళయ్య గారే చెప్తున్నారు. ఢిల్లీ తర్వాత అంత పొల్యూషన్ ఉందని అంటున్నారు మరి. మరి ఇయన్నీ కూడా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంటదా? రేణుదేశాయ్ గారు ఈ వీడియో చూస్తే మరి మురళయ్య గారు మాటలకి ఏకీభవిస్తారా? అనేది మరి చూడాలి మరి. నెక్స్టు ఇదే కంటెంట్ అవుతదా? లేకపోతే ఈ వీడియోతో ఈ సమస్యకి సొల్యూషన్ దొరికినట్టా? అనేది మనం మన నెక్స్ట్ కంటెంట్‌లో అయితే చూద్దామండి. దీని మీద మన
సబ్స్క్రైబర్స్ కానీ యూట్యూబ్ చూసి ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్ కానీ ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఇదండి ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైన్ అవుట్ మీరు.